కరెంట్ తీసేసిండ్రా అనుకున్నా, ఇంకా కరెంట్ ఇంకా తీయలేదా అని అనుకుంటున్నా. నేను మాట్లాడితే కరెంటు తీస్తారు, ఆడ అసెంబ్లీలో మా మైక్ కట్ చేస్తారు, ఈడ మాట్లాడితే కరెంటు తీస్తారు. ఇది మాకు అలవాటు అయిపోయింది. పంటలకు బీమా ఇస్తానని చెప్పేసి మోసం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. ధరణి పోర్టల్ రద్దు చేసి కొత్త రెవెన్యూ వ్యవస్థ తెస్తాన్నావు, పోడు భూములకు మరి పట్టాలు ఇస్తామని చెప్పినావు, అనేక హామీలు ఇచ్చినావు కదా రేవంత్ రెడ్డి, అవన్నీ మర్చిపోయినావని అడుగుతా ఉన్నా. మరి ఈరోజు పంట నష్టపోతే రైతు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అధిక వర్షాల ద్వారా ఒకవైపు డ్రౌట్ ద్వారా పంట నష్టం జరిగితే పట్టించుకునే నాదుడు లేడు. ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తూ ఉంటే కనీసం ఫసల్ బీమాలో మీరు జాయిన్ కావాలన్నటువంటి ధ్యాస కూడా లేనటువంటి ప్రభుత్వం, రైతులను నిండుగా నిట్టేటా ముంచినటువంటి ప్రభుత్వం, ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చిన ప్రభుత్వం, ఏ రైతుల ఓట్లతోటో గద్దెనెక్కినవో ఆ రైతులను నట్టేటా ముంచినటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు చివరి ధాన్యం కొనుగోలు చేసే వరకు, మీరు ఇచ్చిన మాట ప్రకారం చివరి ధాన్యం కొనుగోలు చేసే వరకు భారతీయ జనతా పార్టీ మీ మెడలు వంచుతుంది, మీ ఇదే రకంగా మిమ్మల్ని వెంబడిస్తారని తెలియజేస్తా ఉన్నాను. మేము వస్తున్నామంటే లారీలు వస్తున్నాయట. నిన్న మేము అక్కడికి పరిగి వెళ్తే 30 లారీలు వచ్చినాయి. నిన్న గజ్వేల్ వెళ్తే కలెక్టర్ గారు నిలబడి దాదాపు 40 లారీలను కళ్ళ ముందర మరి లోడ్ చేయిస్తా ఉన్నారు. మరి మేము వస్తే లారీలు వస్తాయంటే, మేము వస్తే మీ ప్రభుత్వం కదులుతుందంటే, మేము వస్తే మీరు సంచులు ఇస్తారంటే, ప్రతి గ్రామం ప్రతి కళ్ళం తిరగడానికి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులం పార్లమెంట్ సభ్యులం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాను. మా భారతీయ జనతా పార్టీ నాయకులమందరం కలిసి వస్తాం, ప్రతి గ్రామం తిరుగుతాం. మరి రైతులకు న్యాయం జరుగుతుందంటే ఈ విధంగా ఖచ్చితంగా వారి వెంట నడుస్తాం, రైతుల పక్షాన నిలబడతాం, రైతుల పక్షాన పోరాటం చేస్తాం. వారికి న్యాయం జరిగే వరకు రైతుల వెంట భారతీయ జనతా పార్టీ నిలబడుతుందని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై జవాన్.